హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మష్రూమ్ కర్రీ. ఇది రైస్, రోటీస్, బిర్యానీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు, కాదు టేస్టీగా ఉంటుంది. మరి అంత టేస్టీ అయిన రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? క్రీమీగా మష్రూమ్ కర్రీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, మిరియాలు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 1, లవంగాలు 4, ఇలాచి 3 వేసుకుందాం. మష్రూమ్ కర్రీకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పుడు వీటిని బౌల్లో తీసుకుని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 5 నుంచి 10 జీడిపప్పులు, అట్లానే అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో 1, ఆనియన్ 1 వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అరే, ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ మష్రూమ్స్లో ఉండే పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన ఈ మిశ్రమాన్ని చల్లార్చుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ని ముక్కలు చేసుకుని వాటితో పాటు మంచిగా కడిగి పెట్టుకున్న 200 గ్రామ్స్ మష్రూమ్ని కూడా వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయినాయి, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం టమాటో ఆనియన్ పేస్ట్ చేసి పెట్టినాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. దాంతోపాటు 1/2 బౌల్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. బిగినింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని గుర్తుపెట్టుకోమని చెప్పే కదా, అది ఇక్కడ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా దగ్గర అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అట్లానే టేస్ట్కి సరిపడా సాల్టు, వీటితో పాటు మనం ఇందాక ప్లేట్లో తీసుకున్నాం కదా మష్రూమ్ మిశ్రమం, అది కూడా వేసుకోవాలి. అలానే వీటితో పాటు 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్యాన్ మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాం. అంతే, క్రీమీగా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. వాసన అయితే ఎరగదేస్తుంది అనుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లాగే వీడియోని లైక్ చేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.